చిన్నపల్లి. నా పేరు హనుమంత్ రెడ్డి. అయ్యా కలెక్టర్ గారు ఒకసారి వచ్చి చూడండి అయ్యా ఊర్లో. మొన్న 30 మంది మీకు అప్లికేషన్ పెట్టుకునేకి వస్తే మీ ఊర్లోకి నీళ్ళు వచ్చేవే ఒక అబద్ధం మాటలు చెప్తాను అని పంపించినారు కదా మీ ఆఫీస్కి వస్తే. ఒకసారి వచ్చి చూడండి, మీరు పరిస్థితి చూడండి ఒకసారి. మాకు నీళ్ళు రాలేదన్నారు. ఇప్పుడు R&R సెంటర్కి పోతే ఒక బడి లేదు, ఒక గుడి లేదు. ఇంతమంది పోతే తాగనికే నీళ్ళు లేవు, ఒక సుక్క నీళ్ళు లేవు. చేన్లు గబ్బు, ఇండ్లు గబ్బు, మనుషులు గబ్బు. నిన్న ఒక పిల్లాడు ఇల్లు షిఫ్టింగ్ చేస్తుంటే తేలు వరకు పిల్లోడు చనిపోయినాడు. దీనికి బాధ్యులు ఎవరు? మేము రాజకీయ నాయకులను అడతలేము. మీరు ఒక ప్రభుత్వ అధికారి, అందరికీ సాయం చేయాల్సిన వ్యక్తి నువ్వు. మా పరిస్థితి డైరెక్ట్ సీఎంతో మాట్లాడి మా సమస్యను సాల్వ్ చేసే వ్యక్తి మీరు. మేము రాజకీయ నాయకులతో సంబంధం లేదు మాకు. వాళ్ళు వచ్చినప్పుడు మేము చూసుకుంటాం, వాళ్ళు మా దగ్గరికి మా అవసరం ఉండి వచ్చినప్పుడు మేము చూసుకుంటాం. కలెక్టర్ గారు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి, మీరు మా సమస్యను పరిష్కరించండి. ఇప్పటికైనా కానీ ఏమో ఉన్నవాళ్ళు 10 మంది అన్నా ఉంటాం ఊర్లో. కనీసం 200, 350 మంది, 400 మంది ప్రతి ఒక్కరు పోయి R&R సెంటర్లో ఉంటే తాగడానికి గ్లాస్ నీళ్ళు దొరకవు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బంధువులు ఇంట్లో కాడపోయి సామాన్లు పెట్టుకొచ్చుకున్నారు. ఇప్పుడు ఇంతమంది ఏడబోయి ఉండాలి. మా పరిస్థితి కొంచెం కనుకరించి మా మీద దయ చూపించి మా సమస్యను పరిష్కరించవలసిందిగా చిన్నోన్పల్లి గ్రామ ప్రజలు, నిర్వాసితులు అందరూ మీ కాళ్ళకు మొక్కి వేడుకుంటున్నారు. శంకరమ్మని మమ్మల్ని ఆదరించాలా, ఊరిని ఆదరించాలా. మాకైతే మమ్మల్ని ఎట్ట ఉండాలా చెప్పు. అన్నం తిన్నీక కూడా బాధే ఉంది. వండుకునిలేము, కూడ వండుకునిలేము. మేము ఎట్ట తినాలే? అందరు ఊరు మందినే, ఉన్న వాళ్ళు ఎంతమంది ఉండరు, లేని వాళ్ళు ఎంతమంది ఉండరు. మాకెట్లా? మాకు ఎలా అదన్నా చెయ్యకుంటే ప్రభుత్వం లేనేలేదు చూడి లేదు. మా ఊరికి రారాదు. మేము ఎక్కడనో దేశం పోతాము. పోయారా, దేశాలు పోతా పోయారే. ఇప్పుడు ఆదరించాలా, అందరు ఊర్లోకి రావాలా, మాకు ఇండ్లు కట్టించాలా, ఎట్టన్నా చేయాలా. మాకు చెయ్యకుంటే కాదు చూడి. పిల్లలకు బడి అవసతికి మరి ఏమంటారు, పిల్లలు ఏమన్నా చేనుల పని పోయి పోతానంటే మరి వచ్చి గవర్నమెంట్కి ఇస్తారు. మరి ఎక్కడ పోవాలే? ఏమో ఏమిటిదాన్ని ఉందే, స్కూల్ ఉందే, ఒకటి ఏమిటిదన్నా గుడి ఉందే, మాకు ఏమిటిదన్నా ఉందే. మాకు ఇన్ని దినాలా 20 ఎండగల్లా మమ్మల్ని అంతా మోసం చేస్తారు, కూర్చుంటారు. మాకు కావాలా, ఎట్లా పరిస్థితులు చేస్తారో చెయ్యాల. మాకైతే ఇందుకు అయిపోతా చూడి. మాకు రానిక కాదు, మీరు రానిక లేదు. మాకు ఇంకా అయిపోయా. అంటే ఉన్న వాళ్ళే ఉండరు అంతా ఊర్లే. అన్ని గుళ్ళు కట్టియల్లా. మాకు కరెంటు కావాలా. మీరు మరి కరెంట్లకి బిల్లులు వేస్తామంటే మాతోనే కాదు. భూములు మాకు 60 ఎకరాలు పోయేది నాది. 60 ఎకరాలు ఎక్కడ పోదు మాము. ఇంత ఏమీ లేదు. అందరూ గట్లు చేన్లు ఉన్నోళ్ళే గట్లు చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. మనం ఎక్కడ పోవాలే చెప్పండి? ఊరు అధికారులే రారాదు ఊర్లోకి. ఇంకా అయిపోయా మా ఊరు కన్నెగా. ఇంకా అయిపోయేదే. ఆదరించుకునండి మీరే. ఆదరించుకుంటేనా ఇప్పుడు, లేకుంటే లేదు. లైక్ చేయండి.